నిన్న విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేయగానే ఆ సెలబ్రేషన్ చూసారా? చాలా రోజులైంది కదా! ఇలాంటి సెలబ్రేషన్ చూసి. అండ్ బయట నుంచి రోహిత్ శర్మ రియాక్షన్ చూసారా ఈ సెంచరీ కొట్టంగానే? ఎందుకు తెలుసా? బయట చాలా డిస్కషన్స్ అవుతున్నాయి. విరాట్ ఇంకా రోహిత్ 2027 ఓడీఐ వరల్డ్ కప్ అసలు ఆడతారా? లేదా? వాళ్ళ ఎబిలిటీ మీద క్వెషన్ మార్క్స్. డొమెస్టిక్ క్రికెట్ ఆడట్లేదు. 2 ఫార్మాట్స్ నుంచి రిటైర్మెంట్ తీసేసుకున్నారు. వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ ఏమైంది? 2 రోజుల ముందు విరాట్ కోహ్లీ లండన్ నుంచి ఫ్లైట్ దిగి దుమ్ము లేపే పెర్ఫార్మన్స్. 83rd ఇంటర్నేషనల్ సెంచరీ పూర్తి చేసాడు. ఈ ఫార్మాట్‌లో 52nd ఇంతవరకి ఏ క్రికెటర్ ఇన్ని సెంచరీలు ఒక్క ఫార్మాట్‌లో కొట్టలేదు. 7 సిక్స్‌లు నిన్న సెంచరీలో. ఆడుతూ పాడుతూ కంప్లీట్ చేసాడు. అసలు ఈ ఫార్మాట్ గురించే పుట్టినట్టు ఆడతాడు విరాట్. దట్ ఈస్ విరాట్ ఫర్ యూ. అండ్ కమింగ్ టు రోహిత్ శర్మ, లాస్ట్ ఆస్ట్రేలియా సీరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సీరీస్. మళ్ళీ ఇక్కడికొచ్చి బ్రిలియంట్ హాఫ్ సెంచరీ, హైయెస్ట్ సిక్సెస్ 352 సిక్సెస్ కొట్టాడు. ఈ పాస్ట్ షాహిద్ అఫ్రిది. అండ్ ఒక్కసారి చూడండి చార్ట్. రోహిత్ ఇంకా విరాట్ కలిపి 20th 100 రన్స్ పార్ట్నర్‌షిప్ చేశారు ఈ మ్యాచ్‌తో పాటు. అండ్ ఈ చార్ట్ చూడండి. లాస్ట్ 8 ఓడీఐ మ్యాచెస్‌లో 6 టైమ్స్ రోహిత్ ఆర్ విరాటే హైయెస్ట్ రన్స్ కొట్టింది ఈ ఫార్మాట్‌లో. సో కన్సిస్టెన్సీ చూపిస్తున్నారు. ఇంకేం కావాలి? సో రోహిత్ ఇంకా విరాట్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. పెర్ఫార్మన్స్ తోనే కాదు, వాళ్ళ సెలబ్రేషన్స్‌తో గూడా. ఏమంటారు?